ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము. ఆ వాక్య ధ్యానములో ఎన్నో విషయాలను మనము నేర్చుకునేవారుగా ఉండాలి. గత వారములుగా ఒక 2-3 వారాలుగా ప్రార్థనను గురించి చెబుతూ ఉన్నాను. ప్రార్థన అనేది మన జీవితాలకు వజ్రాయుధం లాంటిది. ఒక వజ్రం దొరికితే మనిషి ఎంత సంబరపడతాడో, ప్రార్థన కూడా ఆత్మీయ జీవితానికి అంత బలమైనది. కానీ విచిత్రం ఏంటంటే, ప్రార్థన ఏ విధంగా చేయాలో ఈనాటి క్రైస్తవులకు సరిగా రావడం లేదు. ఏదో ఎలా చేసినా పర్వాలేదులే, ఏది చేసినా పర్వాలేదులే, ఏది అడిగినా పర్వాలేదులే అనేసి దేవుణ్ణి అడగకూడనివి కూడా అడుగుతున్నారు ఈరోజు కదా. అన్యజనులు ఏవైతే అడుగుతారో క్రైస్తవులుగా ఉండి కూడా అవే అడుగుతూ ఉంటే ఇక క్రైస్తవ్యంలో ఉండడం ఎందుకు? ఇంకా ఇట్లాంటి విషయాలన్నీ కూడా గత వారంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నావో వాటిని మనం మార్చాలి. ఏవి అడగాలి, ఏవి అడగకూడదు అనే అవగాహన మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మన పేరేంటి చెప్పండి? ప్రార్థనోళ్ళు అండి అంటూ ఉంటారు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థనోళ్ళుగా మనం పిలువబడుతున్నాం. కానీ చాలామందికి ఈరోజు ప్రార్థన సరిగా చేయడం రావట్లేదు. ప్రార్థనలో ఏం అడగాలి, ప్రార్థనలో ఏం అడగకూడదు, అన్యజనులు ఏవైతే అడుగుతున్నారో వాటినే క్రైస్తవ్యంలోకి వచ్చి కూడా అన్యజనులు అడిగినట్లుగా అడిగితే మన ప్రార్థనా జీవితానికి ఏమాత్రం కూడా అర్థం ఉండదని మనం గమనించాలి. ఈ సమయంలో ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే పాయింట్ మనం ఆలోచన చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేయాలి? క్రిస్టియానిటీలో మెజారిటీ క్రిస్టియన్ మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవ్యంలో చాలామంది మనం చూసినప్పుడు ప్రార్థనలో యేసుక్రీస్తుకు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది తప్ప అని నేను చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తుకు మనం ప్రార్థన చేయడం వల్ల తండ్రిని మర్చిపోతుంది క్రైస్తవ సమాజము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సో ఇలా మనకు ముగ్గురున్నారు. యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాలు చెప్పిన మాట ఏంటంటే, నాకంటే గొప్పవాడు తండ్రి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన నేర్పిస్తూ మీరు మీ తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ చాలామంది క్రైస్తవ్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడమే అలవాటు చేసుకున్నారు. కానీ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ మన ప్రార్థనను మనము తండ్రిని అడిగే స్థితిలోనికి ఆత్మీయ అభివృద్ధిలో మనం ఎదగలేకపోతున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా బాల్య దశలో ఉండడం మంచిది కాదు. ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడం అనేది బాల్య దశ లాంటిది. కానీ అభివృద్ధిలోకి వెళ్ళే కంటే ముందుగా అభివృద్ధి చెందే కొలది మన జీవితాల్లో పరిపూర్ణమైన ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనకు సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు మనకు యేసుక్రీస్తుని గురించిన సువార్త మనకు వినబడుతూ ఉంటుంది. అందుకే ఎవరికైనా సరే మనకు తొలిగా మనకు పరిచయం అయ్యేది యేసుక్రీస్తు వారే పరిచయం అవుతారు. తండ్రి అంతగా ఎవరికి కూడా పరిచయం కాదు. తండ్రి గురించి ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ఎప్పుడు మనం సువార్తలు చదువుతామో, ఎప్పుడు మనం బైబిల్ చదువుతామో, బైబిల్ని మనం చదువుతూ ఉండగా తండ్రిని గురించిన అవగాహన మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రిని గురించి బయలుపరచుట కొరకే యేసుక్రీస్తు అనే కుమారుడు ఈ లోకానికి వచ్చాడనే లేఖనాలు మనకు ఘోషిస్తున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలనే అవగాహన మనం కలిగి ఉండి ప్రార్థన చేయాలి. ఏదైనా సరే కట్టుకథ కాదు, ప్రతిదీ కూడా లేఖనానుసారంగా వాక్యానుసారంగా మనం ముందుకెళ్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. పిల్లరా, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. శిష్యులకు యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న ప్రార్థనది. సాధారణంగా మనం దాన్ని ఏమంటాం చెప్పండి? పరలోక ప్రార్థన అంటాం. అర్థమవుతుంది కదా? ఇది పరలోక ప్రార్థన కాదు, కానీ భూమి మీద యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థన అది కదా. ఈ ప్రార్థనలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 6:6 చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము. ఆగండి ఒకసారి, ఈ మాట ఎవరు చెబుతున్నారు?
ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వీళ్ళు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పే సమయానికి పరిస్థితి ఏంటంటే, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, నీవు మాకు ప్రార్థన నేర్పించవా అని వీళ్ళు ఎవరు అపోస్తలులు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగితే, ఏం పర్లేదు, నేను ఉన్నాను కదా, నన్ను అడగండి, నేను ఇచ్చేస్తాను అనలేదు. ఆయన ఒక క్రమాన్ని చెప్పాడు, ఒక క్రమాన్ని చెబుతున్నాడు. ఆ క్రమం ఏంటంటే, మీరు మీ తండ్రికి ప్రార్థన చేయము అని చెబుతూ 9వ వచనంలో ఇలా చేయండి ప్రార్థన. ఎలా చేయాలి 9వ వచనంలో? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలి. ఈరోజు లేఖనాలు, బైబిల్ గ్రంథములో, బైబిల్లో ఉన్న భక్తులు కానీ, యేసుక్రీస్తు వారు కానీ అందరూ కూడా తండ్రిని సంబోధిస్తూనే ప్రార్థన చేశారు. కానీ ఈరోజు మరి ఎందుకు యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తారనంటే, సేవకులు సైతం అనేక మంది యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడమే అలవాటు చేసేసుకున్నారు. ఏదైతే వాడుకైపోయిందో, ఏదైతే అలవాటు అయిపోయిందో, అలవాటైన ప్రార్థనే చేస్తున్నారు. కానీ ఆ అలవాటైన దానిలో నుంచి ఈరోజు క్రైస్తవ సమాజం బయటకు రావడం లేదు. బాగా గమనించండి. తండ్రి రక్తం కార్చాడా? కార్చలేదు. ఎవరి లోకానికి వచ్చి రక్తం కార్చింది? యేసుక్రీస్తు వారు. గాయపడిన హస్తాలు ఎవరివి చెప్పండి? యేసుక్రీస్తు వారివి. కొంతమంది తండ్రి అని స్టార్ట్ చేస్తారు, మధ్యలో తండ్రి ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టావయ్యా. తండ్రి రాలేదు. మహాకాశములు పట్టజాలనంత స్థాయి దేవునిది. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, ఆ దేవుడే కుమారుడిగా వచ్చాడని రాయబడిందా? రాయలేదు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునని తన కుమారుని లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. అందుకే వాక్యాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అవగాహన కలిగి మనం చదువుకోవాలి. అందుకే దేవుని యొక్క లేఖనం చెబుతున్న మాట పరలోకమందున్న మా తండ్రి అని. మీరు తండ్రికి ప్రార్థన చేయండి. మరి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చేసింది? యేసుక్రీస్తుకు ప్రార్థన చేసే అలవాటు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాడంటే, ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల పట్ల సరైన అవగాహన లేదు. ఈరోజు సరైన అవగాహన లేదు. ఎంతో క్లారిటీగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అడిగింది శిష్యులు ప్రార్థన నేర్పించమని, ఇక్కడ ప్రార్థన నేర్పుతున్నది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ నాకు చేయండి పర్లేదు అని అనలేదు ఆయన. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రిని బయలుపరచట కొరకే నేను వచ్చాను. అవునా? నేను వచ్చాను, మీరు ప్రార్థన చేయాలంటే తండ్రికి ప్రార్థన చేయండి అని. ఇదిగో మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారి మాట పలుకుతున్నప్పుడు ఈయన ఎక్కడున్నాడు చెప్పండి? భూమి మీద ఉన్నాడు. అంటే ఇక్కడ భూమి మీద ఉన్నాడు, పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అందుకే పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయండి, తండ్రికి మీరు మొరపెట్టండి అని చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. నూతన యుగములో క్రొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత ప్రభువు చేసిన ప్రార్థనే కానీ, అపోస్తలులు చేసిన ప్రార్థనే కానీ, వారి యొక్క క్రమము ఏ విధంగా ఉన్నదో మనం గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఒకసారి 23వ వచనం చూద్దాం. ఆ దినమున మీరు దేని గూర్చియో నన్ను అడగరు. ఒక మాట ఆలోచించండి ఒకసారి. భౌతికంగా యేసుక్రీస్తు వారి ముందు ఉన్నప్పుడు మీరు గమనిస్తున్నారా? యోహాను సువార్త 13, 14, 15, 16, 17 ఈ 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారంటే శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇదిగో శిష్యులారా, మీ ఎదుట నేను ఉన్నప్పుడు మీరు నన్ను అడిగారు, ప్రభువా ఎంతమంది సమూహం ఉన్నారు, వీళ్ళకి ఫుడ్ పెట్టాలి ప్రభు అంటే 5 రొట్టెలను చిన్న చేపలను ఆశీర్వదించి దీవించి అనేక మందికి ఆయన పంచాడు. అవునా? 4000 మంది ఉన్నప్పుడు కూడా పంచాడు, 5000 మంది ఉన్నప్పుడు కూడా పంచాడు. ప్రభువుని అడిగితే, ప్రభు భౌతికంగా వాళ్ళ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు మీరు నన్ను అడిగారు, నేను మీకు ఇచ్చాను,
ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు అడిగారు, ఎంతోమందికి స్వస్థతను అడిగారు, ఎంతోమందికి ఆరోగ్యాన్ని అడిగారు, ఎంతోమందికి మేలులను అడిగారు. అందరికీ నేను అన్నింటినీ నేను చేశాను. కాకపోతే ఒకానొక దినం రాబోతుంది. ఆ దినమున మీరు ఎలా అడగాలంటే నన్ను అడగడం కాదు, నేను మీ కళ్ళెదుటకు ఉన్నాను కాబట్టి మీరు నన్ను అడగడంలో అర్థం ఉన్నది. ఒకానొక దినము రాబోతున్నది, నేను మీ కళ్ళెదుట నుండి నేను వెళ్ళిపోతాను, ఈ భూమి మీద నేను శాశ్వత కాలం ఉండను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే తండ్రి యొద్ద నుంచి వచ్చాను, మళ్ళీ నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను లేని సమయంలో మీరు ఎలా ప్రార్థన చేస్తారనంటే అని చెబుతూ 23వ వచనంలో, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని ఏమన్నాడు చెప్పండి, నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఇద్దరు ప్రస్తావన యేసుక్రీస్తు వారు సమానంగా తీసుకుంటూ వస్తున్నాడు. మీరు తండ్రిని అడగాలి. ఎలా అడగాలి? నా పేరిట అడగాలి, అంటే నా నామములో అడగాలి. తండ్రికి ప్రార్థన చేయాలి, నా నామములో అడగాలి. తండ్రి పరలోకమందున్నాడు, నా నామమును అడగండి, నా ద్వారా అడగండి, నా పేరిట అడగండి. అందుకే మనం లాస్ట్లో ఎండింగ్ వర్డ్ ఏంటి చెప్పండి, ఈ సమస్తమైన ప్రార్థనా విజ్ఞాపనలు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి, లేదా అడుగుచున్నాము తండ్రి, యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. అంటే మనకి ఇద్దరు వచ్చేస్తున్నారు. కానీ చేస్తున్నంతసేపు ఏం చేస్తున్నాము, ఏసయ్యా ఏసయ్యా యేసుప్రభు యేసుప్రభు అని చేస్తున్నాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్రార్థన ఏసయ్య నీకు కాదు, ఎవరికి? తండ్రికి సమర్పిస్తున్నామని చెప్పకనే మనం చెబుతున్నాం. అంటే మనం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి అక్కడ ఆలోచించాలి. లాస్ట్ వర్డ్ అయితే ఖచ్చితంగా అందరూ కరెక్టే చెబుతారు. లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది అందరూ కూడా చక్కగా చెబుతారు. ఈ సమస్తమైన ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. యేసయ్య అంటారా? అనరు, అక్కడ తండ్రి అంటారు. అంటే అక్కడ మనకు చాలా జ్ఞానము కలిగి అర్థం చేసుకోవాలి. లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉన్నదో, లాస్ట్ వాక్యం ఏదైతే ఉన్నదో అందరూ చక్కగా చేస్తున్నారు, కానీ ప్రారంభము మధ్యలో ఏదైతే ఉన్నదో అది సరిగ్గా చేయట్లేదు ప్రార్థన. ప్రభు అంటున్న మాట, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనంలో ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. ఇప్పటి వరకు నన్ను అడిగారు, నా పేరిట తండ్రిని అడగలేదు. నేను ఉన్నంతకాలం మీరు నన్నే అడిగారు. సిలువ వేయబడతాను, పునరుత్థానుడై లేస్తాను, మరలా పరలోకానికి వెళ్ళిపోతాను, ఇది జరగాల్సిన కార్యాలు. అది జరిగిన తర్వాత మీరు ఏది అడగాలనుకున్నా సరే నా నామమును అడగండి, నా పేరిట అడగండి, నా ద్వారా అడగండి. ఇది ప్రభు పెట్టిన సిస్టమ్. ప్రేమని దేవుని వల్లరా యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేశాడు, పరలోకమందున తండ్రి 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 అనే. మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందగలం, కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే తండ్రినే అడగాలి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం ఒకసారి, చూడండి. లూకాసు వార్తలోని 11వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11:13 చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. మీరు అడిగితే దేవుడు మీకు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని ఇస్తాడు. మీరు అడిగితే దేవుడు మీకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునిస్తాడు. మీరు అడగండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఇది. పరిశుద్ధాత్ముడు మీకు కావాలంటే, ఆత్మను మీరు పొందుకోవాలంటే మీరు అడగండి. ఎవరిని అడగాలి? తండ్రిని అడిగితే తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. ఈ మాటలు చెబుతుందేమో యేసుక్రీస్తు వారు, తండ్రిని అడగమంటున్నాడు. ఫలితం ఏంటి? అక్కడ పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు. క్లారిటీగా వాక్యము రాయబడి ఉన్నది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత వాక్యం మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు చెబుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎక్కడ కూడా నాకు ప్రార్థన చేయండి, నన్ను అడగండి, డైరెక్ట్గా మీరు నన్ను అడిగేయండి అని యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలేదు. అపార్థం చేసుకునే వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువైపోయారు, కానీ బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎవరైనా చెప్పినా సరే అలవాటు అయిపోయింది అంటే అదే చేసుకుంటాం, ఇప్పుడు ఏమొచ్చిన నష్టం అంటే నీ ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు. మాకు అట్లా కాదండి, మేము ఉపవాసం ప్రార్థన చేస్తే మాకు జవాబులు వస్తున్నాయి కదా అంటే, జవాబులు వస్తాయి కొన్ని సందర్భాల్లో.
ఆ జవాబులు నువ్వు ప్రార్థన చేసినందుకే రావు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు వస్తాయి. ఎందుకంటే ఆ తండ్రి నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు ఆయన. ఈ 11వ వచనంలో మనం చూస్తే 9వ వచనం నుండి 11వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే, అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి ఇయ్యబడును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నారు కదా, పరలోకపు తండ్రి మీకు కూడా ఇస్తాడు కదా. మీకు కావలసిన పోషణ ఎదుగుతున్నదో మీరు అడిగితేనే ఇస్తాడా, అడగకపోయినా ఇస్తాడు కదా ఆయన. గత వారం చెప్పాను, క్రైస్తవులుగా మనము వేటిని తడగాలో వాటిని అడగాలి, కానీ ఇష్టానుసారంగా అన్ని జనులు అడిగినట్టు తిండి గురించి, వస్త్రాల గురించి, ఆస్తి గురించి మనం దేవుణ్ణి అడగకూడదు. ఆయన తండ్రి, మనం పిల్లలము, మనకి ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఆయన బాధ్యత అది. నడుతున్నానండి, యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాతనే తిండి తింటున్నాం మనము. అంతకుముందు కూడా తిన్నాంగా. ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు మాత్రం వస్త్రాలు వేసుకుంటున్నారా? అంతకుముందు కూడా వేసుకున్నాంగా. ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా? రానోళ్ళు కూడా కట్టుకుంటున్నారు కదా. అన్యజనులు అడుగుతున్నట్టు మీరెందుకు అడుగుతున్నారని యేసుక్రీస్తు 6వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పకనే చెప్పేశాడు ఆయన. ఆకాశ పక్షులను చూడడే, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా, వాటినే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? అడవి పువ్వులను అంత అందంగా తీర్చిదిద్దుతున్న దేవుడు మీకు వస్త్రాలను ఇవ్వడా? వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఆయన రాజ్యమును నీతిని అడగండి ఫస్ట్. ఒక మనిషి ఆత్మానుసారంగా బ్రతకడానికి ఏదైతే అవసరమో వాటిని అడగండి. చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారు. లేదా అన్ని జనులు అడిగినట్లు అడిగేశారు అనుకోండి, నరకం మీ కొరకు ద్వారాలు తెరుచుకుని ఉంది, అక్కడికే వెళ్ళిపోతారు. ఎందుకంటే అన్యజనుల ఆశలలో మనం ఉండొద్దని దేవుని యొక్క లేఖనం చెబుతున్న మాటదే. ప్రభు చేసిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు అక్కడ. అలాగే శిష్యులు కూడా చెబుతున్నాడు, శిష్యులారా మీరు కూడా అలాగే తండ్రికి చేయండి. కొంతకాలం అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను, మీరు నా పేరిట నన్ను ఏం అడగలేరు, మీరు నా పేరిట తండ్రిని అడగండి అని చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో. ఒకసారి అపోస్తుల పరిచర్య చూద్దాం. ఒకసారి అపోస్తుల పరిచర్య చూస్తే అపోస్తుల కార్యముల్లోని 4వ అధ్యాయము, అపోస్తుల కార్యముల్లోని 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పేతురు గారిని, యోహాను గారిని చెరసాలలో వేసి ఫుల్లుగా కొట్టేసిన తర్వాత, వారు విడుదలైన తర్వాత వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ 24వ వచనంలో, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా ప్రార్థన చేసిరి, దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవని పరలోకమందున దేవునికి వారు ప్రార్థన చేస్తూ 30వ వచనం చూస్తే సమాధానం ఎలా పొందుకుంటున్నారు చెప్పండి. 30వ వచనంలో, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా. అర్థమవుతుందా? దేవునికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎలా? పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా. బైబిల్లో ఈ కనెక్టింగ్ ఎప్పుడు మిస్ అవ్వలేదండి. ఈరోజు సేవకుల్లో ఈ కనెక్టింగ్ మిస్ అయింది ప్రార్థన చేసేటప్పుడు. ఈరోజు విశ్వాసంలో ఈ కనెక్షన్ మిస్ అయింది ప్రార్థన చేసేటప్పుడు. కానీ బైబిల్లో ఉన్న భక్తులు ఎప్పుడు కూడా మీరు గమనించండి, యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసిన సందర్భాలు 1 ఉన్నాయి. అక్కడ కూడా వస్తాను నేను. ఏదైతే ఒక విషయాన్ని ఇంత గట్టిగా బలంగా చెబుతున్నానో ఆ 1 చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా వచ్చి వాటిని కూడా వివరించే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ప్రియులారా గమనించండి, బైబిల్లో మ్యాక్సిమం సేవకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తండ్రికే ప్రార్థన చేశారు. ఒకానొక సందర్భం, 2 సందర్భాలు ఉన్నాయండి. ఆ 2 సందర్భాలు ఎలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వరకు ప్రార్థన చేశారో కూడా మీకు జ్ఞాపకాలకు తీసుకొస్తాను నేను. కాబట్టి ఒకసారి మనము గమనిద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అర్థమవుతుందా? ఆత్మయందు, ఒక్క ఆత్మయందు ఎక్కడికి వెళ్ళాలి? మనం తండ్రి సన్నిధికి వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్తాం మనం? ఎవరు కావాలి మనకు? నరులకు దేవునికి మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే
క్రీస్తు యేసు. ఆ క్రీస్తు యేసు ద్వారానే మన ప్రార్థన మనవులన్నీ కూడా ఆయన ద్వారానే వెళ్తాయి. బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ కూడా అలాగే చెబుతున్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నన్ను అడగండి నేను ఇచ్చేస్తా అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. మనకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి నాకంటే గొప్పవాడు. ఆ పరలోకమందున తండ్రికి మీరు ప్రార్థన చేయాలి. ఆ పరలోకమందున తండ్రిని మీరు వేడుకోవాలి. తండ్రిని వేడుకొనండి, 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 వేడుకొనండి. సిలువకు అప్పగించబడుతున్న సమయంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే. ప్రార్థన చేసింది ఎవరు? కుమారుడు. ఎవరికి చేశాడు? తండ్రికి చేశాడు. అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, శిష్యుల దగ్గరికి వెళ్ళి, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, తండ్రిని వేడుకొనండి ఈ కార్యము జరగాలని, సిలువ కార్యము జరగాలని మీరు ప్రార్థన చేయండి. నాకు బలం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని సంగమా, అంటే తండ్రి సన్నిధికి మనం వెళ్ళాలంటే ఆయన ద్వారా వెళ్ళాలి. ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్ళాలి. అలాగే 3వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళును తాను. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇదే. ఈ లోకంలో ఉన్న మనం అందరం కూడా పరలోకమందున తండ్రిని బట్టి మనం ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంగా మనం ఉన్నాము కదా, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళును తాను అంటున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్న భక్తులను చూడండి, అడుగడుగున తండ్రి ఇదిగో మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది చేయండి, ఇది చేయండి అని ఆత్మ సంబంధమైన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నావో, ప్రేయర్ రీజన్స్ ఏవైతే ఉన్నావో వాటిని అడిగారు. ఒక కండిషన్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే తండ్రిని అడుగుతున్నారో యేసుక్రీస్తు వారిని నిర్లక్ష్యం చేయట్లేదు. ఈరోజు ప్రార్థనలో యేసుక్రీస్తు వారికే ప్రార్థన చేస్తూ తండ్రిని మర్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ్యంలో అనేకులు తండ్రిని మర్చిపోతున్నారు, యేసుక్రీస్తుని హైలైట్ చేస్తున్నారు. కానీ ఈ అపోస్తలుల యొక్క పరిచయలు వారు ప్రార్థన చేస్తే ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు. విచిత్రం ఏంటంటే, వీళ్ళకి వచ్చి చేయరో, తెలిసి చేయరో, తెలియక చేయరో మనకైతే తెలియదు. కానీ వాక్యం మాత్రం చెబుతుంది, తండ్రి ఈరోజు వ్యక్తులు, ఈరోజు సమాజంలో ఉన్న భక్తులు, క్రైస్తవులు చేస్తున్న ప్రార్థనల వల్ల తండ్రిని మరిచిపోతున్నారు ప్రార్థనలలో. దయచేసి గమనించండి, మన ప్రార్థనల వల్ల మనము తండ్రిని ఎన్నడూ కూడా మరవకూడదు. మరి కుమారుని మర్చిపోవాలంటే కుమారుని కూడా మర్చిపోవద్దు. క్రమం అండి, ఒక క్రమముగా చేయాలి. మనం ఏదైనా సరే ఒక క్రమముగా చేయాలి. ఆ క్రమం ఏంటో మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు 19 నుంచి చూద్దాం ఒకసారి. 19 నుంచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చూస్తే ఏమన్నాడండి? ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, ఏమన్నాడు ఇక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏ స్తుతి అయినా, ఏ విజ్ఞాపన అయినా సరే, ఏదైనా సమస్తము కూడా తండ్రికి చేయాలి. ఎలా చేయాలి? యేసుక్రీస్తు పేరట చేయాలి. అంటే లాస్ట్లో ప్రతిదీ కూడా తండ్రి మాకు ఇది కావాలి, ఇది కావాలి, తండ్రి మీకు స్తోత్రం, ఇది స్తోత్రం, అది స్తోత్రం అని చెప్పి లాస్ట్లో ఈ సమస్తమైన స్తుతి, ఆరాధన, విజ్ఞాపనలో యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నామని చెప్పమని చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఇది రాసింది ఎవరు చెప్పండి? పౌలు గారే. ఏమో చెప్తున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీరు ప్రార్థన చేయండి. సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. బైబిల్లో అర్థమయ్యే భాషలో రాయబడిన వాక్యం ఇది. కానీ ఎంత చెప్పినా కొంతమంది మార్చుకోరు. దానివల్ల ఏంటంటే అన్యాయం అంటే, తండ్రిని మర్చిపోతున్నావు, అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. మన ప్రార్థనలు వెళ్ళవా అంటే వెళ్తాయి, వెళ్ళవా తర్వాత విషయం. ఈ లోకాలను కలగజేసిన సృష్టికర్త ఆ దేవుడిని మర్చిపోతున్నాం ఈరోజు. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత ఒక స్త్రీకి కనిపించిన తర్వాత, అమ్మ నన్ను అప్పుడే ముట్టుకోవద్దు, నా దేవుడు
నీ దేవుడు నా తండ్రి నీ తండ్రి. అక్కడికి వెళ్ళాలని ఒక ఆయన గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. నాకు తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఆ తండ్రిని ఈరోజు క్రైస్తవ్యము మరిచిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎవరి నామంలో బ్యాప్టిజం తీసుకుంటాము? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం తీసుకుంటాం. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎవరైతే ఉన్నారో కుమారుణ్ణి బాగా హైలైట్ చేస్తున్నారు. ఎక్కడ హైలైట్ చేయాలి? రక్షణ విషయంలో బాగా హైలైట్ చేయాలి. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట నేను కుమారుని తక్కువ చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ప్రయత్నం కాదు. కానీ తండ్రిని రోజు క్రైస్తవ్యము మరిచిపోతుంది. జాగ్రత్త. తండ్రిని బట్టే సమస్తము. పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన ఆయనను ఈరోజు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఈ నూతన శక క్రైస్తవ్యం ఎవరైతే ఉన్నారో తండ్రిని మర్చిపోతున్నారు. మీ పాటలు కూడా చూడండి ఒకసారి. ఒకప్పుడు పాటలు యెహోవా నీ నామము, అవునా, యెహోవాను స్తుతించుడి అంటే దేవుణ్ణి స్తుతించుడి, అలాంటి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని స్తుతించే పాటలు ఉండేవి. కానీ ఈరోజు పాటలు తండ్రిని పక్కన పెట్టేసి కేవలం యేసుక్రీస్తుని గురించి పాటలు వచ్చేసి, అంటే యేసుక్రీస్తు గురించి పాటలు పాడొద్దంటే పాడాలి. యేసుక్రీస్తు స్తోత్రార్హుడు, పూజార్హుడు. అలాగని మన తండ్రిని మర్చిపోతే అలా? ఈ ముగ్గురు మనకు సమానమేనండి. ఇప్పుడు ఇంట్లో ఉదాహరణ మనకు అర్థమయ్యేలా, ఇంట్లో మనకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డనే బాగా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది మంచిది కాదు కదా. మనకు కూడా ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు మనకు. వారి విషయంలో మనం అవలంబిస్తున్న విధానాలు కూడా సరైనవిగా ఉండాలి. ఎలా? వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఏ ప్రార్థన, ఏ స్తుతి విజ్ఞాపన చేసినా సరే నువ్వు గమనించు, యేసుక్రీస్తు పేరట తండ్రికి నువ్వు మొరపెట్టు. అలాగే మరొక సందర్భం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును కూడా యేసు పేరట చేయండి. ఇంతకన్నా క్లియర్గా వాక్యం ఎవరైనా రాస్తారు? అసలు పౌలు గారు రాశాడు. పౌలు భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ, మీరు ఏది చేసినా, దీన్ని వివరించాల్సిన అవసరం కూడా లేదండి. అంటే మనకు అర్థమయ్యే లోకల్ లాంగ్వేజ్లో దేవుడు తన వాక్యాన్ని రాయించాడు. మీరు ప్రార్థన ఎలా చేయాలంటే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా సరే ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము కూడా యేసుక్రీస్తు పేరట చెయ్యండి అన్నాడు. దాన్ని ఇక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం ఎవరున్నారు చెప్పండి? కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని ద్వారా తండ్రికి మీరు విజ్ఞాపన చేయండి. అది పరిపూర్ణమైన ప్రార్థన అవుతుంది. లేకపోతే యేసుక్రీస్తుకు మాత్రమే ప్రార్థన చేసి లాస్ట్లో ఏమి ఎరగనట్లు యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి అని లాస్ట్లో తండ్రిని ఒక ముక్కలను ప్రస్తావన చేసుకుంటే నీ ప్రార్థన పిల్లల ప్రార్థన అయిపోతుంది. అంటే బాల్య దశలో చేసిన ప్రార్థన అయిపోతుంది. కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు గారు ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పూర్ణమైన విషయాన్ని మనకు ఆయన చెప్పాడు. ఇదిగో నాయన, మీ ప్రార్థన ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. మీ భక్తి ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. మీ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. అంతేగాని మరి అర్థ పరిపూర్ణం అనేది మంచిది కాదు. అరకొరక మీరు భక్తి చేయడం మంచిది కాదు. మీ జ్ఞానము సగం ఉండడం మంచిది కాదు. మిడిమిడి జ్ఞానం మంచిది కాదు. పూర్ణమైన భక్తి కలిగి మీరు ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది పక్కన పెట్టేయడం జరిగింది. అందుకే నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడడం అంటే ప్రార్థన చేశాను. ఒకప్పుడు యేసుక్రీస్తు ఎరగక మునుపు ఏదేదో చేసేసాను, ఏదేదో మాట్లాడేశారు. ఇప్పుడు విశ్వాసంలోనికి కొత్తగా వచ్చిన వారు బాల్య దశలో ఉన్నట్టు. వారికి వాక్యం పట్ల, దేవుని యొక్క జ్ఞానం పట్ల, ప్రార్థన పట్ల అంత అనుభవం ఉండదు.
వచ్చిన తొలినాళ్ళల్లో ఎలాగైతే ప్రార్థన చేసావో సంవత్సరాలు గడుస్తూ ఉన్న అదే ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ప్రార్థన అనుభవాన్ని సంపాదించుకోవాలి కదా, క్రమాన్ని తెచ్చుకోవాలి కదా, క్రమము నేర్చుకోవాలి కదా. ఆ క్రమం గురించే మాట్లాడుతున్నాడు. నేను పిల్లవాడని అన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేనే, పిల్లవాని వలె తలంచితని, పిల్లవాని వలె యోచించుతని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు నేను మానేశాను అంటున్నాడు పౌలు గారు. ఒక క్రమాన్ని నేర్పిస్తున్నారు అపోస్తులు కానీ యేసుక్రీస్తు వారు కానీ. ఆ క్రమములో మనం ముందుకు కొనసాగాలే కానీ మనకి ఏదైతే నచ్చిందిలే, ఏది చేస్తే ఏమవుతుందిలే, ఎలా చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటే అది అక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది ఏదైతే ఉన్నదో అది నిరర్ధకం అన్నది బైబిల్. సంపూర్ణము కాని దాని ఎదుట సంపూర్ణమైనది వచ్చింది కాబట్టి సంపూర్ణమైన దానిలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. బాగా గమనించండి. ఈరోజు మన ప్రార్థనలో, ప్రభా యేసయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా, తండ్రి మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా, ప్రాణం పెట్టావయ్యా అని తండ్రిని సంబోధించడం కదా. తండ్రి లోకానికి రాలేదు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉంచడం కొరకు ఈ లోకానికి కుమారుని పంపించాడు. ఆ కుమారుని ద్వారా మనం అడిగే రీతిలో ఉండాలి. ఈరోజు మనకి ఏదైనా కావాలంటే కుమారుని ద్వారా అడగాలి. ఈ కుమారుడు ఎక్కడున్నాడు? ఈరోజు పరలోకంలో ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం ఎవరున్నారు చెప్పండి? కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పిక్చర్ ఏంటో మీకు చూపిస్తాను. ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. పరలోకములో ఈరోజు మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో ఏం జరుగుతుందో మీకు చెబుతాను. ఇప్పుడు ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో ఏం జరుగుతుందో మనం గమనించాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. ఈయన అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక. చాలా ఒకసారి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారనంటే తండ్రి కుడిపార్శ్వం నుండి ఇదిగో యేసుక్రీస్తు పేరట చేస్తున్నాం కదా, మన ప్రార్థనలో ముందుగా యేసుక్రీస్తు వారు వింటారు. మనం చేస్తున్న తండ్రికే మన ప్రార్థనలు ముందుగా యేసుక్రీస్తు వారు వింటారు. ఎందుకంటే ఆయన ద్వారా పంపిస్తున్నాం కదా. ఒక విషయం అండి, ఒక లెటర్ రాసాం. ఆ లెటరు ముందు ఎవరికైతే రాసామో వాళ్ళకి వెళ్ళిపోదు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు దాన్ని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మన ఫోన్ ఉంది, ఎవరికైతే మనం పలానా దూర ప్రాంతంలో ఒక మాట్లాడాలనుకోండి, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, మన దగ్గర ఒక ఫోన్ ఉంది. మధ్యలో ఒక ఆ యొక్క మాటలను క్యారీ చేసే ప్రయాణ సాధనాలు ఉన్నాయి. ఆ సిగ్నలింగ్ కానీ ఆ సిస్టమ్ కానీ అదంతా కూడా ఉంది. అంటే అక్కడ ఫోను ఇక్కడ ఫోను కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో సిగ్నలింగ్ వ్యవస్థ ఎలాగైతే ప్రాముఖ్యమైనదో యేసుక్రీస్తు వారు కూడా అలాగే అంతే ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు దీనికి టెలికమిషన్ ఒక వ్యవస్థే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ మాట్లాడేసుకుంటాం కానీ మధ్యలో శాటిలైట్ కానీ అక్కడ సిస్టమ్ కానీ అక్కడ ఎన్నో కంపెనీస్ కానీ ఎయిర్టెల్ అని, వోడాఫోన్ అని, ఐడియా అని, జియో అని ఎంతమంది పనిచేస్తున్నారు చూడండి మన మాటలు అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి మన మాటలు క్యారీ చేయడానికి. అలాగే తండ్రి అయిన దేవునికి ఈ లోకంలో మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు విని మన ప్రార్థనలు ఏం చేస్తున్నాడంటే, ఈయన దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున యేసుక్రీస్తు వారు ఉండి మన విజ్ఞాపనలు ఏవైతే ఉన్నవో మన విజ్ఞాపనలో తండ్రికి చెబుతున్నాడు. తండ్రి ఇదిగో వీరికి ఇది కావాలి, వీరికి ఇది కావాలి, వీరికి ఇది కావాలి, వీరికి ఇది చేయాలని మన పక్షమున విజ్ఞాపన చేసేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మన ప్రార్థనల చివరలో చెప్పిన ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాను. ఆయన నామములు అడిగితేనే అవి మనం యేసుక్రీస్తుకి అప్పగిస్తే యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుతాడు. తండ్రి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రిని మనం ప్రార్థన చేస్తే దాని ముందు యేసుక్రీస్తు వారు చెక్ చేసుకుని అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తండ్రి దగ్గర నుంచి ఆన్సర్ కూడా ముందు యేసుక్రీస్తు వద్దకు వచ్చి యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ఇది పిక్చర్ అన్నమాట. మనం చేసే ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా తండ్రి వద్దకు వెళ్తుంది. మళ్ళా సమాధానము తండ్రి ద్వారా యేసుక్రీస్తు వద్దకు వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనం సమాధానం పొందుకుంటాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు దాన్నే ప్రస్తావన చేశాడు. ఏది కూడా సొంత మాటలు కాదు, ఇదంతా కూడా లేఖనానుసారము, వాక్యానుసారము వింటే మన ఆత్మీయ జీవితాలకు మంచిది. వినకపోతే నా ప్రార్థన నాదే, నాకు అలాగే అలవాటు అయిపోయింది, నేను అలాగే చేస్తానంటే, మార్చుకోనంటే మన క్రైస్తవ జీవితంలో భక్తిలో ఉండి కూడా వృధానే. చూద్దాం ఒకసారి
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. 6వ వచనం చూస్తే, దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీకు సమస్య ఏంటో మీరు తండ్రికి తెలియజేయండి, దేవునికి తెలియజేయండి, అప్పుడు సమాధానం ఎలా వస్తుందో చెప్పనా. 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం ఏదైతున్నదో ఆ సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మీరు అడిగేది దేవుణ్ణి, ఆ దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తకు ఆయన అన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మన ప్రార్థనలో యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాము. దేవుడు కూడా సమాధానం పంపిస్తాడు. ఎవరి ద్వారా సమాధానం పంపిస్తాడు? యేసుక్రీస్తు ద్వారా. దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఇది ప్రార్థన యొక్క సర్క్యులేషన్. ఇదే అంటే మనం ప్రార్థన చేసి నిద్రపోయే అలవాటు మనది, కానీ తర్వాత ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది. మన కొరకు విజ్ఞాపనకర్తగా యేసుక్రీస్తు తండ్రి వద్ద ఉండి, తండ్రి ఇదిగో ఈ కుమారుడికి అది కావాలి, ఈ కుమార్తెకి ఇది కావాలని తండ్రికి చెబితే ఆ తండ్రి వలన సమాధానం వస్తుంది. ఆ సమాధానం యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి మనకు అందిస్తారు. మన హృదయాలకు ఇస్తాడు, మన ఆత్మలకు ఇస్తాడు, మన శరీరాలకు ఇస్తాడు, మన జీవానికి ఇస్తాడు. దేవుని సమాధానం ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఏదైనా పర్లేదులే, ఎలాగైనా పర్లేదు అని అనుకుంటే అది వర్కౌట్ కాదు ఆత్మీయ జీవితానికి. ఆత్మ సంబంధమైన జీవితం చాలా ప్రత్యేకమైనది. శరీర జీవితం కంటే, శరీర సంబంధమైన జీవితం కంటే, ఈ భూలోక జీవితం కంటే ఆత్మీయ జీవితం, ఆత్మానుసరమైన జీవితం, పరలోక సంబంధమైన జీవితం ఏదైతుందో అది ప్రత్యేకమైనది. ఎలా బ్రతికినా ఎలా చేసినా అది పరలోకానికి వెళ్ళేది కాదది. ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు, ఆ సిస్టమ్ ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆ వ్యవస్థ ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మన జీవితంలో మన భక్తి ఎదుగుతుంది, డెవలప్ అవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు క్రమము చెడిపోతుంది. ప్రార్థనే మనకు మంచి ఆయుధము కదా, వజ్రాయుధము కదా. ఆ ఆయుధాన్ని మనం ఇష్టానుసారంగా వాడుకుంటే ఎలా? ఒక క్రమం పెట్టాడండి దేవుడు. ప్రతి దాన్ని కూడా దేవుడు ఒక క్రమముగా నిర్ణయించాడు. ఆ క్రమము కాకుండా అక్రమంగా చేస్తే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు చెప్పండి? దేవుడు ఆలకించడం. అలాగే అది గొప్ప గొప్ప కార్యాలు జరిగాయంటే అది వేరే విషయం. గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి నువ్వు అనుకుంటున్నావే, కానీ అవి దేవుని కార్యాలు కాదు. కొన్ని సందర్భాల్లో సాతాను కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. మనలను ఆయన సన్నిధిలో నుంచి బయటికి తీసుకుని రావడానికి, ఆత్మీయ జీవితంలో నుంచి తీసుకుని పక్కకు వచ్చేసి శరీర సంబంధంగా బ్రతికించడానికి సాతాను మనకి ఎన్నో ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఆ సాతాను ఇచ్చినవన్నీ, సాతాను వల్ల కలిగినవన్నీ కూడా దేవుని వల్ల కలిగాను. మనం కేరింతలు కొడితే ఎలా? ఆత్మ సంబంధులు ఆత్మలో పరవశిస్తూ ఉంటారు, శరీర సంబంధులు లోకములో ఏదైతే కొదువుగా ఉన్నారో వాటి కొరకే అడుగుతారు. ఇల్లు కొరకని, వస్త్రం కొరకని, తిండి కొరకని, ఇంకొక దాని కొరకు. ఆత్మ సంబంధులు, ప్రభా ఈ ఆత్మ చచ్చిపోతే మరలా మరుక్షణము నీ సన్నిధిలో ఉండాలి. అది ప్రభువు నేర్పిస్తున్న ప్రార్థన. అదే బైబిల్ అంతా మీరు చూడండి, శరీర సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు మనం చూడలేము. ఈరోజు మనం బ్రతకడానికి తిండే కానీ, వస్త్రమే కానీ, నివాసమే కానీ, ఇంకొకటి ఏదైనా మీరు గమనించండి, వాటి కొరకు ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనం ఎవరిని చూడలేము. ఒకవేళ అలా చేస్తే ప్రభు ఏమన్నా యేసుక్రీస్తు చెప్పండి, అన్యజనులు చేసినట్లు మీరెందుకు చేస్తారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము చూద్దాం ఒకసారి, తెలియని వారి కొరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. మత్తయి సువార్త 6:31 చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఎందుకంటే ఈ చింత, ఈ అవసరతలు ఎవరు అడుగుతారనంటే అన్యజనులు దేవుని దగ్గర అడుగుతారేమో. వీటిని బట్టి విచారించేది ఎవరనంటే అన్యజనులు అన్నాడు. మరి దేవుని జనులు ఈ ఆత్మల గురించి అడుగుతారు. దేవుని జనులు ఆత్మ సంబంధులు. ఈ 40, 50, 70, 60 సంవత్సరాలు ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రతికి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ భూమి శాశ్వతం కాదు, కట్టుకున్న ఇల్లు శాశ్వతం కాదు,
కొన్న పొలాన్ని కానీ, వాహనాన్ని కానీ, ఇల్లుని కానీ, దేన్ని కూడా మనం తీసుకుని పోలేము. ఒక పుల్ల కూడా మన వల్ల కాదు తీసుకుని పోవడము. తీసుకుని పోలేము. పూచిక పుల్లైన అంటారు కదా, మన వల్ల ఏది కాదనంటే పుల్ల కూడా తీసుకుని పోలేము పోయిన తర్వాత. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉండగా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడ ఉండాలి, వీటిని గురించి విచారం వ్యక్తం చేయకండి. ఆకాశ పక్షులకి ఏమున్నాయట? గూళ్ళు ఉన్నాయట. నక్కలకి ఏమన్నాయట? బొరీలు ఉన్నాయట. ఇప్పుడు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి ఏది లేదట? తలవాంచుకున్నట్టుకు స్థలం లేదు. ఆయన టార్గెట్ దాని మీద లేదు. ఈ లోకానికి వచ్చాను, ఈ లోకంలో నా పని ఏంటి? వీళ్ళందరికీ వాక్యం చెప్పాలి. అనారోగ్యంగా ఉన్నవారు నా దగ్గరకు వస్తే వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. పాపములో ఉన్నవారు నా దగ్గరకు వస్తే వారికి రక్షణను ఇవ్వాలి. రక్షణ ఇచ్చాడు. ఈ లోకము కొరకు రక్తం కార్చాలి, రక్తం కార్చాడు. మరణించాడు. పునరుత్థానుడే లేవాలి, పునరుత్థానుడే తిరిగి లేచాడు. తన పనిని ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు. మనం మాత్రం ఎలా ఉన్నామని చెప్పండి? నోహు కాలంలో జనులు ఎలా ఉన్నారు? నారు నాటుచు, ఇండ్లు కట్టుచు, పెండ్లు చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుకొనొచ్చు. లోకం ఎలాగైతే బ్రతికిందో లోకమునే మన ప్రార్థనలు అడుగుతున్నాము. ప్రభు అంటున్నాడు, వీటన్నిటిని ఎవరు అడుగుతారట? అన్యజనులు విచారించరు. 31వ వచనంలో, ఏమి త్రాగుదామో, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామని చింతింపకడే అన్యజనులు అడిగినట్లు మీరు అడగొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు ఇల్లు కావాలని తెలుసు, నీకు ఉద్యోగం కావాలని తెలుసు, నీ కుటుంబ పోషణ కావాలని తెలుసు, నీకు వస్త్రాలు కావాలని తెలుసు, నీ ప్రయాణాల్లో నేను కాపాడాలని తెలుసు. జనరల్గా మనం ప్రార్థన ఏమడుగుతాం చెప్పండి? ఇవే అడుగుతాం కదా, అవునా? నీకు ఆరోగ్యం కావాలని తెలుసు. ఈ శరీరానికి ఏ నొప్పి అయితే ఉన్నదో ఆ ప్రతి నొప్పిని తీసివేసి నీకు నెమ్మదిని కలగజేయాలని నీ తండ్రికి తెలుసు. మరి నువ్వు ఏం అడగాలంటే, నువ్వు దేని గురించి అడగాలంటే, నీతడుగు, రాజ్యమును అడుగు. ఆయన రాజ్యంలో మహిమ ప్రవేశం పొందడానికి నీకు ఏదైతే అవసరమో దానిని అడుగు. ఒకరోజు ఒక ఆయన అడిగాడు, సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుడు షాక్ అయిపోయాడు అక్కడ. అప్పటి వరకు అలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు వినలేదు, చూడలేదు అలాంటి ప్రార్థన. నువ్వు శత్రువుల ప్రాణాలను అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, కానీ నువ్వేమడిగావు? ఇంత గొప్ప ప్రజలను పరిపాలించుటకు జ్ఞానాన్ని ఇవ్వమంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. మిగిలిన వాటిని కూడా సొలొమోనుకు వచ్చాడు. అందుకే ప్రియులారా, మన ప్రార్థన అవసరతలు మారాలి. ఎలా మారాలి? ఒక క్రమాన్ని క్రియేట్ చేశాడు. ఎలా? తండ్రిని అడగండి. ఎలా అడగాలి? కుమారుని ద్వారా అడగండి. మీకు ఇక్కడ చెప్పే మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివితే మనకు సగం క్రైస్తవ్యం అర్థమైపోయినట్టే. క్రైస్తవ్యంలో మనం ఎలా ఉండాలో అనేది కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగము, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే మన జీవితంలో లోకాన్ని విసర్జించి దేవుని కొరకే బ్రతికేస్తాం. ఎవరో కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండకూడదు. అయితే నువ్వు దేవునికి దాసుడిగా ఉండు, లేకపోతే సిరికి దాసుడిగా ఉండు. సిరికిని దేవునికి దాసులుగా ఉండకూడదు. కానీ క్రైస్తవుడు ఎంత గొప్పవాడు చెప్పినా దేవుని దగ్గరకు వచ్చి ఆ సిరి కొరకే ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఈ భూలోకమందు ధనమును కూర్చుకోవద్దని యేసుక్రీస్తు వారు చెప్పాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అదే కావాలి ప్రభు అని మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎంత విడ్డూరం చెప్పండి! క్రైస్తవం ఎంత పాడైపోయింది చెప్పండి, ఎంత చెడిపోయింది చెప్పండి ఒక మాటలో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎన్నో చెప్పాడు. మీరు ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలి, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి, మీ ఉద్యోగం ఎలా ఉండాలి, మీ సంపాదన ఇలా ఉండాలి, అవునా? అన్నీ చెప్పాడు ఆయన. ఆత్మ గురించి దీనులుగా బ్రతకండి. శరీర విషయమై దీనులైన వారు ధనులు అన్నాడా? ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు అన్నాడా? ఆత్మ గురించి చెప్పాడు ఆయన. అందుకే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలని చాలా ప్రత్యేకమైనవి. వాటి ప్రకారం మనం చదివితే పరలోకానికి అలా వెళ్ళిపోతాం మనం, వాటి ప్రకారంగా మనం జీవించగలిగితే. కానీ ఈరోజు మన జీవితాలు అది లేదు కదా. సమాధాన పడండి. దేవుని మందిరానికి రాకముందే అర్పణ నువ్వు చెల్లించక మునిపే నువ్వు ఎవరితో గొడవ పడ్డావో అక్కడికి వెళ్ళి నీ అర్పణ ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి సమాధాన పడి మన దగ్గరికి రమ్మన్నాడు. ఎక్కడ? 5వ అధ్యాయంలోనే. ఒక స్త్రీని చెరిస్తే పాపం కాదు, మోహపు చూస్తేనే తప్పన్నాడు, అవునా? నరహత్య చేస్తే పాపం కాదు, నరహత్య అనే తర్వాత విషయము. ఒక వ్యక్తిని నువ్వు దూషించినా, ద్రోహి అని చెప్పినా, వ్యర్థుడా అని చెప్పినా అది నరహత్యతో సమానం అన్నాడు. అర్థమవుతుందా? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను చాలా కీలకమైనవి భక్తి జీవితానికి.
అక్కడే చెప్పాడు ప్రభు, నాయనా లోకం వైపు చూడకండి, ఆత్మ వైపు, పరలోకం వైపు చూడండి. మీ ఆత్మలు నిరంతరము కూడా దహించి వేసే అగ్నిలో కాలిపోకుండా పరలోకంలో నెమ్మది పొందాలంటే ఆత్మను గురించి చెప్పే బోధలు వినండి. ఆత్మను గురించి అడుగడుగున ఆత్మ గురించి ఆలోచించాలి. ఇదిగో మాట మాట్లాడుతున్నామా ఆత్మానుసారము, చూసే చూపు ఆత్మానుసారము, వినే వాక్యము ఆత్మానుసారము. ఈరోజు శరీర సంబంధమైన బోధలు ఎక్కువైపోయాయి. యేసుక్రీస్తు వారికి రండి, కారు కావాలా, యేసుక్రీస్తు వారు ఇస్తాడు. పొలం కొనుక్కోవాలా, యేసుక్రీస్తు వారు ఇస్తాడు. ఈయనేమంటున్నాడు ఇక్కడ 6వ అధ్యాయంలో, అబ్బాయిలు భూమి మీద ఏం సంపాదించుకోకండి, మీరు ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఎక్కడ, పరలోకంలో సంపాదించుకుంటే ఆయన చెబుతూ ఉంటే ఆయన ఆజ్ఞకు వెదురుగా వెళ్ళి ప్రభువా నాకు ఇదే కావాలి ప్రభు అని అడుగుతున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఎవడు కాదు, దేవుడు అడిగితే ఇస్తాడు. ఇచ్చేసి నిన్ను నాశనాన్ని కోరతాడు దేవుడు. దేవుని గురించి చాలామంది తెలియట్లేదు. ఇస్రాయేల్కి ఒకరోజు దేవుడు మన్నాని పెడితే, మన్నా ఆహారంగా పెడితే వాళ్ళు ఏమడిగారు చెప్పండి? చేపలు అడిగారు, మాంసం అడిగారు, దోసకాయలు అడిగారు, కిరాకులు అడిగారు, అన్నీ అడిగారు, దుంపలు అడిగారు, అన్నీ అడిగారు. దేవుడు వారికి మాంసాన్ని ఇచ్చి వాళ్ళ పండ్ల సందులో ఉండగానే వారిని దేవుడు చంపేశాడు. ఈరోజు క్రైస్తవ్యానికి దేవుని గురించి సరిగ్గా అర్థం కావట్లేదండి. ఇలాంటి వాక్యాలు చెబితే ఏంటండి ఎప్పుడు గద్దింపులనే హెచ్చరికలు అంటే, ఎస్, నువ్వు బ్రతకాల్సిన క్రమాన్ని బైబిల్ చెప్తుంది. మనిషి లోకములో బ్రతకాల్సిన క్రమాన్ని నేర్పిస్తుంది బైబిల్ గ్రంథము. నువ్వు మాంసం అడగకపోయినా, తిండి అడగకపోయినా, నీళ్ళు అడగకపోయినా, వస్త్రాలు అడగకపోయినా, తండ్రిగా నీకు ఏది అవసరమో నీ అవసరతలన్నీ కూడా, అక్కర్తలన్నీ కూడా ఎరిగిన వాడు మన దేవుడు. అందుకే ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు అడగండి, జ్ఞానాన్ని అడగండి, సమాధానాన్ని అడగండి, శత్రువులను కూడా ప్రేమించే గొప్ప మనసును అడగండి. ఏది, ఏ కారణము, ఏ పాపము నిన్ను పరలోకానికి దూరం చేస్తుందో ఆ పరలోకానికి దూరం చేసే ఆ వ్యసనమే కానీ, ఆ పాపమే కానీ నీలో నుంచి తీసివేయబడలాగన నువ్వు వాటిని అడుగు. మనిషి ఈరోజు క్రైస్తవుడు వాటిని అడగడం మానేసి వేటినెట్నో అడుగుతున్నాడు. చూడండి ప్రియులారా, గమనించుకోవాలి. మన పాయింట్, మన తండ్రిని అడిగేవారుగా ఉండాలి. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా అడగాలి. ఆ కుమారుని ద్వారా మనం పరిశుద్ధాత్మని యొక్క సహవాసం అడిగినా సరే అట్టి సహవాసాన్ని తండ్రి మనకిస్తాడు. ఇది వాక్యం ప్రియులారా, ఇది వాక్యము. ఒక 2 సందర్భాలు మీకు చూపిస్తాను. ఆ 2 సందర్భాల్లో డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికే ప్రార్థన చేసినట్టు మనం చూడగలం. మొదటి సందర్భము స్టెఫెను గారి ప్రార్థన. చూద్దాం. స్టెఫెను గారు ప్రార్థన చేశారా? స్టెఫెను గారిని రాళ్ళతో కొట్టేస్తూ ఉంటే స్టెఫెను గారు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రిని ప్రార్థన చేస్తాడా? చేయడు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనాయన అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఎంత చెప్పినా వాళ్ళ గురించి చెప్పలేదు అనుకోండి, నీకు తెలీదు, నీకు బైబిల్లో నాలెడ్జ్ లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వంతా సగం చెప్తున్నావు. స్టెఫెను గారు ప్రార్థన చేశారు కదా, ఇదిగో స్టెఫెను గారు ప్రార్థన చేసింది యేసుక్రీస్తు వారు కదా, మరి యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొద్దు అంటే ఏంటని నా మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు. అందుకే చెబుతున్నాను. స్టెఫెను గారు ప్రార్థన చూద్దాం. అపోస్తలుల కార్యముల్లోని 7వ అధ్యాయము 59వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తలుల కార్యంలోని 7వ అధ్యాయము 59వ వచనం చూస్తే, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే ఇక్కడ స్టెఫెను గారు ప్రార్థన చేసింది ఎవరికి చేశాడు? తండ్రికి చేయలేదు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి. పర్టికులర్గా యేసు ప్రభువా ఇదిగో నా ఆత్మని చేతుల్లో అప్పగిస్తున్నాను ప్రార్థన చేశాడు. సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇవి చరిత్రలో అరుదుగా జరిగిన సంఘటనలు ఇవే. స్టెఫెను గారు ఆయన ప్రార్థన చేసే సమయానికి పరిస్థితి ఏంటి చెప్పనా? స్టెఫెను గారు ఆయన ప్రార్థన చేసే సమయానికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు చెప్పనా? ఒక పంచాయతీలో ఉన్నాడు ఆయన. ఆ పంచాయతీని ఇక్కడ కొట్టే వాళ్ళని కొట్టేస్తున్నారు, స్టెఫెను గారిని కొట్టేస్తున్నారు. అక్కడ పరలోక ద్వారములు తెరవబడ్డాయి. ఈ భూమి మీద ఉన్న స్టెఫెను గారు పరలోకములో తండ్రిని చూస్తున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్న కుమారుని కూడా చూస్తున్నాడు. ఎక్కడ 55వ వచనం చూస్తే, 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండట చూచి. అర్థమవుతుందా? ప్రత్యక్షముగా ప్రభు యొక్క మహిమను పరలోకంలో చూస్తున్నాడు భూమి మీద ఉన్న వ్యక్తి. అంటే ఇవి ప్రత్యేకమైన సందర్భం. ఇది మనం చూడగలమా? పరలోకం యొక్క పిక్చర్ మనం చూడగలమా? తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు కూర్చున్నట్లు మనం చూడలేం. ఇవి చరిత్రలో అరుదుగా సంభవించిన సంఘటనలు ఇవి.
అటువంటి సంఘటనల్లో ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే పరలోక ద్వారములు తెరవబడితే తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఆయన కుడిపార్శ్వమున ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు అంటే మీరు బాగా అవాక్కయ్య విషయం చెప్తాను. స్టెఫను గారుని రాళ్లతో కొట్టే సమయానికి స్టెఫను గారు ఎవరున్నారు చెప్పనా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అర్థమవుతుందా? నేను అడుగుతున్నాను, తండ్రేమో కుమారుడేమో అక్కడి నుంచి చూస్తున్నారు, ఇక్కడేమో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. 55వ వచనం చెప్తుంది, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. అదేంటండి, ముగ్గురు సంరక్షిస్తూ ఉన్నా సరే ఆయన చచ్చిపోవడం ఏంటండి? అర్థమవుతుందా? భక్తి. గమనించాలి, ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. పరలోకము తెరవబడింది, తండ్రిని చూస్తున్నాడు, కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న స్టెఫను గారితో పరిశుద్ధాత్ముడు నిండుకుని వాడే ఉన్న స్టెఫను గారు ఉన్నారు. ఈ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మల సమక్షంలో వారిని ఈయన కలిగి ఉండి వారిని చూస్తూ ఆ మూకమ్మడి ప్రజలు ఈయన కొడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు కాపాడలేదు? అర్థమవుతుందా? దేవుడే మన పక్షం ఉంటే అక్కడ స్టెఫను గారు సంరక్షించబడాలి కదా. స్టెఫను గారు ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఎందుకు స్టెఫను గారిని కాపాడలేదు? చెప్పాలి ఈరోజు. భక్తి అంటే మనకి ఏమర్థం అవుతుందో కూడా చెప్పాలి. ఎంతసేపు ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ప్రభువా వీళ్ళు చంపేస్తున్నారు ప్రభువా, వాళ్ళని చంపేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనమైతే ఈయనేం చేశాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఎందుకు? ప్రభువు చేసిన ప్రార్థన అంటే సిలువ మీద ఉండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. స్టెఫను గారు చేసిన ప్రార్థన ఒక వ్యక్తిని మార్చింది చరిత్రలో. ఎవరు మారారు చెప్పనా? పౌలు గారు మారారు. స్టెఫను గారు ఆ ప్రార్థన చేసే సమయానికి ఎక్కడున్నాడు పౌలు? ఇక్కడే ఉన్నాడు, స్టెఫను యొక్క వస్త్రాలు పట్టుకునే. స్టెఫను గారు కనుక ఆ ప్రార్థన చేయకపోతే సంఘము పౌలు గారిని కలిగి ఉండేది కాదేమో. గమనించండి, అంత శక్తివంతమైన ప్రార్థన అదే. అతడు చచ్చిపోతున్నా సరే ప్రార్థన చేశాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. అలాగే 60వ వచనంలో ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దము పలికి స్టెఫను గారు చనిపోయారు. ప్రియులారా, ఆత్మీయ జీవితం అంటే ఎంతసేపు శరీర సంబంధమైన వాటి కొరకు అడుగుతున్నారు కానీ, ప్రభువా పర్లేదు, ఇదిగో వీళ్ళు చంపినా పర్వాలేదు కానీ వీళ్ళు చంపిన మరుక్షణము నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను ఆయన అని ఘనముగా ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? శక్తివంతమైన ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? ఇది ప్రార్థన అంటే. స్టెఫను గారు యేసుక్రీస్తు కొరకు ప్రార్థన చేశారు కదా. స్టెఫను గారు యేసుక్రీస్తుకే ప్రార్థించారంటే ప్రత్యేకమైన సందర్భం అది. ఆ సందర్భంలో తండ్రిని చూస్తున్నాడు, కుమారుని చూస్తున్నాడు, పరిశుద్ధాత్మను ఆయన కలిగి ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు స్టెఫను గారు. మరి మన జీవితాలు, మన భక్తి, మన స్థితి. కాబట్టి పిల్లలు, ప్రత్యక్షముగా స్టెఫను గారు తండ్రిని, కుమారుని, పరలోక మహిమను చూస్తున్నాడు కాబట్టి ఆ క్రమంలో యేసు ప్రభువా అని యేసు ప్రభు వారికి ప్రార్థన చేశాడు. అది చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే అపోస్తులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటి ఉన్నది, మీరు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను. యేసుక్రీస్తు వారు భౌతికంగా జీవించిన కాలంలో ఒక మాట అంటాడు ఆయన, నేను ఉన్నాను కదా, నన్ను అడగండి నేను ఇస్తాను. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే, వెళ్ళిపోయిన తర్వాత నా ద్వారా తండ్రిని అడగండి, తండ్రి మీకు మరలా నా ద్వారా మీకు ఇస్తాడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను సువార్తలోని 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు మనం ఇప్పుడు వరకు విన్న వాక్యం వేరు, ఇప్పుడు మనం చదువుతున్న వాక్యము వేరు. ఇప్పుడు వరకు మనం ఏం విన్నాము? నన్ను అడగండి, తండ్రిని అడగండి. భక్తులు ఏం చెప్పారు? అపోస్తులు యేసుక్రీస్తుని అడగండి, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని అడగమని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వరకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకనంటే స్టేట్మెంటు, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఒకసారి 13వ వచనం చదవండి ఒకసారి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. ప్రొసీజర్ చెప్పాడు, అక్కడ పద్ధతి చెప్పాడు. ఏంటా పద్ధతి? 13వ వచనంలో, నా నామమున దేన్నైతే అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేస్తాడు.
13వ వచనము 14వ వచనము కొంచెము వ్యతిరేక భావము కలిగిన వచనాలు. 13వ వచనము 14వ వచనములు ఎదురుగా ఉన్న వ్యతిరేకమైన వచనాలు అవి. 13వ వచనంలో తండ్రిని అడగండి నా యందు మీకు ఇస్తాడు. 14వ వచనంలో నన్నే అడగండి నేనే మీకు ఇస్తానన్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదా, యోహాను సువార్త 14, 15, 16, 17 అధ్యాయాలు అనేవి ప్రభువు వారితో ఉన్నప్పుడు జరిగిన అధ్యాయాలు అవి. ఇదిగో నేను ఉన్నంతకాలం మీరు నన్ను అడిగారు కదా, నేనే మీకు ఇచ్చాను. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం అడిగారు, అవునా? రొట్టెలు కావాలంటే రొట్టెలు అడిగారు, చేప కావాలంటే చేప అడిగారు. నేనేం చేశాను? తండ్రిని అడిగి నేను మీకు ఇచ్చేసాను. మీరు నన్ను అడిగారు, నేను మీకు తండ్రిని అడిగి తండ్రి ద్వారా నేను పొందుకుని మళ్ళీ నేను మీకు ఇచ్చాను. కాకపోతే భౌతికంగా నేను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా అడగాలంటే నా ద్వారా, నా నామమును మీరు తండ్రిని అడగాలి. అలా అర్థం చేసుకోవాలి. కానీ ఇదిగో ఒక వచనం ఉంది కదా, ఇలాగే యేసుక్రీస్తుని అడుగుతామంటే తర్వాత రాయబడిన పత్రికలే కానీ తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడిన 16వ అధ్యాయంలో 23, 24లో ఏం జరిగిందో కూడా మనం చదువుకున్నాం ఇంతకుముందు ప్రారంభంలో. తర్వాత ఆయన చెబుతున్న మాటలు అక్కడ అర్థం మారింది. అక్కడ మీరు నన్ను అడగడం కాదు, నేను ఉన్నంతకాలం నన్ను అడిగారు, ఓకే, నేను వెళ్ళిపోతున్నాను, ఆ దినం సంభవించబోతుంది. ఆ తర్వాత మీరు నన్ను అడగడం కాదు, నా పేరిట తండ్రిని అడగండి. ఒక ప్రొసీజర్, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో మనం ముందుకు కొనసాగాలి. ఒకటి స్టెఫెన్ గారి ప్రార్థన విన్నాం కదా. స్టెఫెన్ గారు ఎవరికి ప్రార్థన చేశాడు? యేసుక్రీస్తు వారికి. యోహాను గారి గురించి చదువుదాం. ప్రకటన గ్రంథము చిట్ట చివరి అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథములోని 22వ అధ్యాయము 20వ వచనం చూస్తే 20వ వచనంలో ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఎవరైనా అపోస్తులుడైన యోహాను గారితో మాట్లాడింది ఎవరనంటే యేసుక్రీస్తు వారు మాట్లాడారు. మాట్లాడితే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రభువు చెబితే అప్పుడు నేనన్నాను ఆమేన్, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అంటే డైరెక్ట్గా యేసుక్రీస్తు వారితోనే ఆయన పిలిచినట్లుగా ఆహ్వానించడం మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఎలాగ ప్రార్థన చేయాలి చెప్పిన, ఒకవేళ రాకడ కొరకు ఎదురు చూస్తే మనం ఎలా ప్రార్థన చేయాలి చెప్పిన, తండ్రి మీ కుమారుణ్ణి త్వరగా పంపించని అలా ప్రార్థన చేయాలి. అంతేగాని యేసయ్య తొందరగా రా అంటే ఆ ప్రార్థన మంచి ప్రార్థన కాదు. తండ్రి ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం, మా సంఘం సిద్ధంగా ఉన్నది, ఇదిగో నాయన నా బలహీనంగా ఉన్నాను నాయన, కావాలంటే నన్ను చేర్చుకుని నాయన, నీ కుమారుని రాకల్లో నన్ను చేర్చుకున్నాయని అలా తండ్రిని అడగాలి. కుమారుని యొక్క రాకడ గురించి మనము ప్రస్తావన చేయాలి. అది మనం చేయాల్సిన ప్రార్థన. పద్మాసు దీపములో పరవాసి అయి ఉన్న ఈయన మాట్లాడుతున్న మాట ప్రభువును చూస్తున్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అదే ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తు వారికి అలాగే యోహాను గారికి మధ్య జరిగిన డిస్కషనే ప్రకటన గ్రంథం. డైరెక్ట్ సెన్స్లో వారు మాట్లాడుకున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? ఒక క్రమాన్ని పెట్టాడు, ఆ క్రమముగా మనం చెయ్యాలి. చివరికి ఒక మాట చూసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. లేదంటే 13వ వచనం నుండి చూద్దాం ఒకసారి. 13వ వచనం నుండి సందర్భం కొరకు హెబ్రీ పత్రిక 13:13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళదము. 14వ వచనంలో నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కొరకు మనం ఎదురు చూచుచున్నాము. అంటే ఈ భూలోకం మనం శాశ్వతము కాదు. ఇక్కడ ఎంత గొప్ప భవనం కట్టుకున్నా, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు కూడా మనల్ని ఉంచుకోదు. చచ్చిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోరు, వాకిట్లో పెట్టుకుని అటు నుంచి అట్టే బయటకు పంపిస్తారు. కానీ ఒకసారి మా ఆయనకి మా ఆవిడకి బెడ్రూమ్ అంటే బాగా ఇష్టము, కిచెన్ అంటే బాగా ఇష్టం అని కిచెన్లోకి తీసుకొచ్చి చూపిస్తారా? చూపించరు. బయట నుంచి హాస్పిటల్ నుంచి వస్తే బయట పెడతారు, బయట నుంచి బయటకే. కానీ మా ఆయన ఈ బెడ్లో పడుకునేవాడు, మా ఆయనకి ఈ మంచం అంటే ఇష్టము, మా ఆయనకి ఈ బెడ్షీట్ అంటే ఇష్టము, ఈ బొంత అంటే ఇష్టము, బాబోయ్ మా ఆయనకు చలేస్తుంది, ఈ బొంత కప్పండి అంటే చచ్చిపోయినోడికి చలేస్తే ఏంటి, ఉడికేస్తే ఏంటి? అర్థమవుతుందా? నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను ఉంచుకోదు. ఆ పాయింట్ నువ్వు గమనించు. అంటే ఇక్కడ మనకు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు.
ఉండబోచున్న దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఆ ఉండబోచున్న పట్టణము దేవుని పరిశుద్ధ పట్టణం. అదే ఆ పట్టణానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎలా ఉండాలంటే 15వ వచనంలో ఎదురు చూస్తున్నాము కాబట్టి మనం ఎలా ఉండాలంటే, కాబట్టి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలములను అర్పించుదామన్నాడు. చూడండి, బైబిల్ అంతా చూడండి, అడుగడుగున యేసుక్రీస్తు ద్వారా చేయండి. తండ్రిని మర్చిపోవద్దు క్రైస్తవ్యమా. ఈరోజు పాటలన్నీ యేసుక్రీస్తు వారిని స్తుతించే పాటలు ఉన్నాయి. తండ్రి ఒకప్పుడు అన్ని మంచి మంచి పాటలు ఉండేవి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, అవునా, దేవుని స్తుతించడం, ఇంతకుముందు చెప్పుకున్నాం, చాలా పాటలు ఉండేవి తండ్రినే కొనియాడుతూ. మరి యేసుక్రీస్తు వారి గురించి మరి యేసుక్రీస్తు పరిస్థితి ఏంటంటే, మరి ఆయన స్తుతించొద్దానంటే స్తుతించాలి. యేసుక్రీస్తు మాత్రమే ఫోకస్ చేసేసి తండ్రిని మర్చిపోతే మంచిది కాదు. చాలా మినిస్ట్రీస్లో అసలు తండ్రి ప్రస్తావనే ఉండదండి, ఎంతసేపు యేసుక్రీస్తు గురించే ఉంటుంది. మనం చెబుతాము, తండ్రి గురించి చెబుతాము, కుమారుడు గురించి చెబుతాము, పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తాము. అంటే సమానమైన స్థుతిలో మనం వారిని నడిపించగలం, మన సమానమైన స్థుతిలో వారిని మనం తీసుకుని వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి స్తోత్రార్హుడే, ఆయన గురించి కూడా మనం పాడాలి, స్తుతించాలి. కానీ ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక సిస్టమ్ పెట్టాడు. ఒకవేళ నీకు యేసుక్రీస్తుకి స్తుతులు చెల్లించాలని ఉంది, ఎలా స్తుతులు చెల్లిస్తావు? ప్రభువా, మా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా, మా కొరకు రక్తం కార్చావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. ఈ స్థుతులు నీకే చెందును కాక అనగానే ఈ సమస్తమైన స్థుతులు మళ్ళీ తండ్రికి చెందును కాక లాస్ట్లో తండ్రి తగిలించకూడదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తుకే కనుక మనం స్తుతించాలనుకుంటే మళ్ళీ ఈ సమస్తమైన విజ్ఞాపనల స్థుతులు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి అని మళ్ళీ తండ్రి అక్కడ ఆపాదించొద్దాం. క్లారిటీ కలిగి, అవగాహన కలిగి ప్రార్థన చేయాలి. తండ్రికి ప్రార్థన చేస్తున్నావా, తండ్రికే ప్రార్థన చేయి. వాళ్ళ తండ్రి, మా కొరకు ఈ లోకానికి వచ్చావు, రక్తం కార్చు, నీ గాయపడిన హస్తాల చేత మమ్మల్ని దీవించావంటే గాయపడిన హస్తాలు కుమారుడివి కానీ యేసుక్రీస్తు వారి కానీ తండ్రివి కావు. క్లారిటీ కలిగి వాక్యాన్ని వినాలి, క్లారిటీ కలిగి వాక్యాన్ని చెప్పాలి. మన భక్తిని కూడా అంతే క్లారిటీగా మనం తీసుకెళ్ళాలి. కాబట్టి పిల్లారా గమనించండి, బైబిల్లో ఉన్న భక్తులు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ తండ్రిని మెన్షన్ చేశారు, కుమారుని నామము అన్నారు. ఇప్పుడు ఈ మాట కూడా హెబ్రీ పత్రిక 13:15 కూడా ఆయన ద్వారా అంటే కుమారుని ద్వారా మనము, యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. క్లియర్గా రాయబడిన వాక్యాలండి ఇవి. దీనికి మళ్ళీ పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతో అర్థమయ్యే భాషలో దేవుడు రాయించాడు. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క ప్రార్థనలు మాత్రము మారట్లేదు. క్రైస్తవులకు వచ్చిన మొదట్లో ఎలాగైతే ప్రార్థన చేశారో అలాగే కంటిన్యూ అవుతున్నారు. కానీ ప్రార్థన విధానాన్ని వాక్యానుసారంగా మార్చుకోవట్లేదు. ఒకవేళ చెప్పామనుకోండి, మాకు గుర్తుండట్లేదండి, మాకు అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోతే ఏమవుతుంది? మార్చుకో. వాక్యము దేవుడు నీతో మాట్లాడుతానంటే నువ్వు మారాలి, మార్చుకోవాలి. సంపూర్ణమైనది వచ్చింది ఇక్కడ మనకి చేతులు, మన చేతుల్లో ఉన్న మాటలు సంపూర్ణమైనవి. ఆ సంపూర్ణమైన మాటల ప్రకారంగా మన ప్రార్థనను, మన భక్తి జీవితాన్ని సమస్తం మార్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రికి చేయండి. ఎలా చేయాలంటే యేసుక్రీస్తు ద్వారా చేయాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రార్థన ఎవరికి చేయాలి? మనది పరిపూర్ణమైన ప్రార్థన అవ్వాలనంటే, జవాబు పొందుకునే ప్రార్థన అవ్వాలనంటే ఎవరికి చేయాలి చెప్పండి. విన్నారు కదా ఇంతవరకు? మిమ్మల్ని ఎవరు మాట్లాడలేదు? తండ్రికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? యేసుక్రీస్తు ద్వారా చేయాలి. అది నేను చెబుతున్న సత్యం కాదు. బైబిల్లో ఉన్న భక్తులు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, మీరు మీ తండ్రికి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 6:6, మత్తయి సువార్త 6:9 పరలోకమందున్న మా తండ్రి అని ఆయన ప్రార్థన చేయడం కూడా మనం చూసాము. ఆయన రొట్టెను ఎత్తుకున్న ప్రతిసారి కూడా ఆకాశం ముందు చేతులెత్తి తండ్రి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా మనం బైబిల్ ఎన్నో సందర్భాలు మనం చూసాం పిల్లారా. కాబట్టి వాక్యం ఏది చెబుతుందో అలా మార్చుకుందాం. తండ్రిని దయచేసి మర్చిపోవద్దు. మర్చిపోతే మరి మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి పిల్లారా, ఈ మాటలు మన జీవితాల్లో, మన వేడుకల్లో మరి నెరవేరులాగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం పిల్లారా.